అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 4 అనగా మంగళవారం రోజు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు ఎటువంటి సమస్యను కూడా గంటలో పరిష్కరిస్తారు. మేము మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి యొక్క మనసులో కనుక గమనించినట్లయితే ఈ రాశివారు ఏదైనా ఒక విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి ఆలోచించడం మనస్తత్వం గలవారండి. కానీ బయట మాత్రం చాలా ప్రశాంతమైనటువంటి విధంగా ఉంటారనమాట. కానీ రేపటి రోజున వారికి ఒక కొత్త విషయం చెప్పేటువంటి విషయం అండి ఊహించిన కోణంలో ఉంటుందని చెప్పుకోవాలి. వారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికి కూడా వేరే రకాల కోణాల్లో కూడా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఆంతరికంగా ఏదో ఒకటి జరుగుతుందేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది తప్పకుండా వీరికి తెలుస్తుంది. రేపటి రోజున సత్యంగా నిలబడబోతుంది అనమాట. ఇక ఈ రాశి వారికి ఈ యొక్క ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతుందంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుందండి. చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూసినటువంటి అంటే ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఏదో ఒక పని విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌన విరామం మీకు తప్పకుండా వస్తుంది. ఇది ఖచ్చితంగా రేపటి రోజున మీకు మీ నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా నిలబడబోతుందని చెప్పాలి. అయితే మరీ తెల్లవారితే ఊహించిన ఓ ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుందండి. ఆ ఫోన్ కాల్ ఏ విధంగా ఊహించిన ఫోన్ కాలో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ అండి. ఇది ఊహించిన చోట నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుందన్నమాట. మరి సాయంత్రం లోపే వినటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినట్లుగా ఆనందంగా కూడా మీరు అవుతారండి. ఈ కాల్ వెనుక మరింత భాగ్యం కూడా దాగి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా చూసుకుంటే కొందరికి ఒక పాత స్నేహితుడు కాల్ మళ్ళీ ప్రారంభమైనటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతోటి మాట్లాడి ఈ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొంతమందికి అయితే ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశాలు పిలుపుగా ఉంటుందన్నమాట. మరి కొంతమందికి ఇది జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉంటుందండి. ఇది మీ గుండెకు ఒక్కసారిగా జరగటము అనంత ఆనందము ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం అనమాట. సాయంత్రం కల్లా ఈ ఫోన్ కాల్ ఏదో ఒక ప్రచారమే శుభవార్తంగా మీకు మారబోతుందనడానికి ఉదాహరణ కూడా అవుతుందన్నమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఆనందభరితంగా నిలబడబోతుంది. మరి అదేవిధంగా రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా చాలా వరకు కూడా ఏదైనా సరే విఘ్నాలు లేకుండా జరిగిపోతాయండి. ఏ పని స్టార్ట్ చేసినా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా లాభసాటిగానే ఉండబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీరు చేసే ఏదైనా సరే ఇతరుల దగ్గర నుండి డబ్బు అప్పు తీసుకున్నట్లయితే కనుక రేపటి రోజు మీరు చిక్కుల్లో కూడా ఇక్కునే సమస్యలు అయితే ఉన్నాయండి. ఇక మీ కుటుంబ అవసరం తెచ్చడానికి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు. మీకు రేపటి రోజున తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోయి ఉంటారు. ఇప్పటికీ మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా సకాలంలో పూర్తి చేయలేక చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామిలో వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఆవిడకి ఏదైనా కానీ ఒక సంతానం పరంగా శుభవార్తనో లేదంటే ఉద్యోగం పరంగానో మీ దగ్గరకు వస్తున్నాయని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఆనందభరితంలోకి మిమ్మల్ని అయితే రేపటి రోజున గురి చేసేలా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ప్రశాంతంగా మనసు హ్యాపీగా ఆనందంగా కలిగించేలాగా మీకైతే నిలబడుతుందండి. మరికొంతమందిలో ఇది ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ చేసి నువ్వు లేదని అంటే నువ్వు లేకుంటే నేను లేనని, మీ మాటే నా మాట అని, మీ ఆలోచన నా ఆలోచన, నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గరైన అవకాశ బంధాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి.
ఇది ఉండేటువంటి ఈ యొక్క రాశి వారికి అయితే కొంతమందికండి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నాయండి కొంతమందికి. అదేవిధంగా ఈ రాశి వారికి మీ జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఇది ఈ రాశి వారి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అండి, గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గురు దృష్టి ఒత్తిడితో సంబంధాలు మరింత గుర్తింపు, మార్పు తీసుకొని వస్తుందన్నమాట. ఇది ఒక దివ్యశక్తిని పంపినటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశమని మనం అనుకోవాలండి. గురుబల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో మీకు మంచి జరిగిందండి. గుర్తింపు అయితే తీసుకొని వస్తుంది. కానీ మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క పరమాత్ముడు అంటే భగవంతుడు సాక్షాత్తు మీ యొక్క పరమశివుడే పంపినట్లుగా మీరు ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట. గత నెలలో మీరు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. మీరు గతంలో మీపై పెట్టినటువంటి కొన్ని చెడు చూపులు, చెడు వేడుపులు, చెడు ఇబ్బందులు, చెడు దృష్టి అన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందకరమైన శుభవార్తలుగా నిలబడేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటంటే, ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి. మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలను, ఎన్నో రకాలైన శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. మరి వ్యాపారంలో చాలా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి అన్ని లాభాలే మీకు తప్పకుండా కనబడబోతున్నాయి. మరి రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే, రేపటి రోజు తొందరగా గ్రహించలేదండి ఏదైనా సరే. చాలా అమాయకమైనటువంటి మీ జీవితాన్ని అప్పుడప్పుడు గడుపుతూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తుందో ఉన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుందన్నమాట. ఈరోజు ఆ లక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుందండి. ఒక ఆనందకరమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి వార్తలు రేపటి రోజు మీకు తప్పకుండా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఒక లక్ అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోకూడదు. అతి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీరు మరింత ఇబ్బందికర సమస్యలు, చిక్కులు కలిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఊహించని ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలు అవుతాయన్నమాట. రేపు సాయంత్రం లోపు మీరు విన్నటువంటి శుభవార్త అయి ఉంటుందండి. మీ మనసును ఉప్పొంగిస్తుంది. అది మీకోసమే దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా కూడా మీకు నిలబడుతుంది అనమాట. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఉండడం బట్టి ఉదాహరణకు ఉదయాన్నే చక్కగా నీటిని దానం చేయండి. నీటి దానం వల్ల, అన్నదానం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఎవరికైనా వస్త్రదానం కూడా చేయండి. మీకు గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుంది అనమాట. ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించాలనుకుంటే మీ కార్తీక మాసంలో ఖచ్చితంగా రేపటి రోజున మీరు దుర్గమ్మ వారి యొక్క పూజ చేసినట్లయితే మీ కండకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం కుదరకపోతే ఇంట్లో చక్కగా దేహం ప్రదోషకాలంలో దేహం పెట్టుకోండి. మీ కండకాలు కూడా కలిసి వస్తుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, ఆకుపచ్చండి. 8 ఒత్తులతో దీపారాయణ చేయండి. మీకు అలాగే బాగుంటుంది. అలాగే మీకు తెల్లవారుజామునటువంటి ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మోట పేజీ అవుతుందన్నమాట. సాయంత్రం కాలం మీరు శుభవార్త వింటారు. శుభవార్త మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధన సమస్యకు సంబంధించిన వార్తలుగా మీకు అత్యద్భుతంగా నిలబడతాయన్నమాట. కాబట్టి రేపటి రోజున మీకు అందరికి కూడా ఆ యొక్క రాశి వారికి మీకు లభించిన ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని. కాబట్టి ఆ కాల్ మీ చేతిలోకి వచ్చే వరకు అద్భుతంగా నమ్మకంతో వేచి ఉండండి. అదృష్టాన్ని ఈసారి నిజంగా తలుపు తట్టబోతుందండి. ఇక రేపటి రోజున ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు తలనొప్పి కానీ, లేకుంటే కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వచ్చినటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏదైనా సరే రేపటి రోజున ఇప్పటి నుంచి మీరు యోగా, ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకుంటే కనుక రేపటి రోజు మీకు ఉన్నటువంటి మానసిక సమస్యలు అనేవి, లేకుంటే శారీరక సమస్యలు కానీ ఉన్నా కానీ తప్పకుండా తొలగిపోతాయండి. ధ్యానము తప్పకుండా మనిషిని మార్చేస్తుందని నమ్మాలి. కాబట్టి ధ్యానము, యోగా ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుండండి. మీ మనసును ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచడం ప్రయత్నించండి. రేపటి రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది అండి. దక్షిణ దిక్కు మాత్రం, పడమర దిక్కులు మాత్రం మీకు బాగలేదని చెప్పాలి. మీరు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే కనుక రేపు సాయంత్రం తర్వాత ప్రయాణం చేయడం అయితే మీకు అంతకాలకు చెప్పదగిన సూచన అండి. అంటే రేపటి రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రము మీరు ఆ వాహన ప్రమాదాల నుంచి కొంచెం బయటపడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఇంపార్టెంట్ పత్రాలు కానీ, వస్తువులు కానీ ప్రయాణం తీసుకెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం కూడా మంచిదండి. ఇంకా రేపటి రోజున మనము చాలా వరకు కూడా అనుకూలమైన దైవము ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో కనీసం ఒక దీపానైనా వెలిగించాలండి. రేపటి రోజు మీరు వెలిగించే దీపము మీ జీవితం అంతకాలం కూడా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న కర్మఫలాలను అయితే ఖచ్చితంగా తొలగిస్తుందండి. కార్తీక మాసం పెట్టే ఒక్క దీపం సరే అన్ని రకాలుగా మీకు
అంటే మీకున్న ఏమన్నా పాపకర్మలు పుణ్యజన్మ పాపకర్మలు అంటారు చూడండి, అలాంటి చెడు దృష్టి ఉన్నా కూడా ఒక్క దీపం ఈ కార్తీక మాసంలో వేయించి ఒక్క దీపం అయినా సరే మనకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. ఇక రేపటి రోజు మీకు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదండి, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పులు తీసుకున్నట్లయితే కనుక వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని ప్రయత్నించకండి, మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ప్రయాణంలో రొమాంటిక్ కాన్షియస్ ప్రోత్సహిస్తుంది. రేపటి రోజు మీరు రొమాన్స్ కొంచెం బంధించండి. రేపటి రోజున పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమై ఉంటారు, ప్రయత్నిస్తారు కూడా. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాలను పరాకాష్ట రేపటి రోజు మీరు చవి చూడబోతున్నారు. పాత రోజులు గుర్తు చేసుకొని మీ జీవిత భాగస్వామితో రేపటి రోజు మధురానుభూతులు అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారండి. రేపటి రోజున మీరు చేసేది అయినా సరే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక మంగళవారం కాబట్టి చక్కగా ఒక దీపం వెలిగించడం వల్ల దుర్గా చాలీస పఠించడం ద్వారా, రాహుకాల దీపం వెలిగించడం ద్వారా మీ కండకాలు కూడా శుభదాయకంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.